బీరకాయ పొట్టు పచ్చడి అండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుందామండి. ఇప్పుడు మనకు బాండి వేడెక్కిన తర్వాత దీంట్లో నూనె వేసుకుందామండి. దీంట్లో ఎక్కువ నూనె వేయక్కర్లేదు. ఈ మిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం బీరకాయలు శుభ్రం చేసుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఈ పొట్టుని ఇందులో వేసుకుని బాగా వేపుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ బీరకాయల పొట్టు తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ బీరకాయ పొట్టు మనం బాగా వేపుకోవాలండి. మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా. ఇలా బాగా వేపుకోవాలండి. దీంట్లో ఉన్న పచ్చి మొత్తం పోయేలాగా వేపుకోవాలి. ఇక్కడ బీరకాయ పొట్టు మనం ఫ్రెష్గా ఉన్న బీరకాయల పొట్టు తీసుకుంటే మనకి పచ్చడి అనేది రుచిగా బాగుంటుందండి. ఇంకా ఇలా చూసారు కదా, మనకి బీరకాయ పొట్టు మొత్తం ఇలా వేగిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చింతపండు, రుచి సరిపడగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని మనకి ఈ బీరకాయ పొట్టు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఓకేనండి, మనం బీరకాయ పొట్టు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. పోపు కోసం మళ్ళీ మనం కడాయి పెట్టుకుని పొయ్యి మీద దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పోపు వేయడానికి, కాబట్టి దీనికి మనం ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో పోపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పోపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చడి వేసుకుందాం. ఇలా చూసారు కదా, ఈ బీరకాయ పచ్చడి మనం మిక్సీ పట్టుకుందో మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదండి. ఇలా కొంచెం మరీ పేస్ట్లా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం ఇలా కచ్చపెచ్చగా కొంచెం పట్టుకోవాలి, కొంచెం పొట్టులా ఉండేలాగా. అలా అయితేనే మనకి బీరకాయ పొట్టు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి రైస్లోకి, దోశ, ఇడ్లీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.